ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుక్య సంతోష్. సో ఈ వ్లాగ్ అయితే కొంచెం లెంతీ ఉంటుంది. ఈ వ్లాగ్ స్పెషల్గా మేము ఐరాకి ఇంకా రిషబ్కి జూ చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా మేము 8 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ తెలిసిందే కదా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది ఎప్పుడు. సో అరౌండ్ 10కి అట్లా స్టార్ట్ అయినాము. 10కి అట్లా స్టార్ట్ అయ్యి శంకర్పల్లి మీదకి వెళ్ళినాము. మాకు 45 minutes పట్టింది రీచ్ అయ్యే వరకు. సో 11కి అట్లా రీచ్ అయిపోయాము. మాకు టైం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా రిషబ్ ఇంకా ఐరా కొద్దిసేపు కార్లో ఆడుకున్నారు. మేము నార్సింగ్ వరకు శంకర్పల్లి మోకిలా రోడ్లో వెళ్ళి ఇంకా నార్సింగ్ నుంచి రింగ్ రోడ్ ఎక్కాము. మేము వెళ్ళింది మోకిలా రోడ్లో కాబట్టి మాకు అక్కడ కూడా ఏం ట్రాఫిక్ దొరకలే. ఇంకా ఇక్కడ కూడా డైరెక్ట్ రింగ్ రోడ్ ఎక్కాం కాబట్టి ఫాస్ట్గానే రీచ్ అయిపోయాము. మాకైతే బాగా అనిపించింది. మెయిన్గా ఏంటంటే అస్సలు ఎండలేదు, చాలా ప్రశాంతంగా ఉండే. కొంచెం అసలు వెదర్ అంతా కూల్ ఉండే. సో ఇంకా మేము దానివల్ల కూడా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 11 అట్లా అయింది. వెళ్ళంగానే అక్కడ ఆన్లైన్లోనే టికెట్స్ తీసుకున్నాము మా నలుగురికి. పిల్లలకు మాత్రం 3 years అబోవ్ వాళ్ళకే టికెట్స్ అనమాట. సో ఇంకా ఐరా రిషబ్ కూడా 3 years బిలో కాబట్టి వాళ్ళకి ఏం టికెట్స్ పడలేదు. మేము 4 members ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. అది ఎంట్రీ టికెట్ బుక్ చేసేటప్పుడే మేము సఫారీ టికెట్స్ ఇంకా ఆక్వాది టికెట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ రెప్టైల్స్ది కూడా టికెట్స్ అప్పుడే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ క్యూలో నుంచొని అదంతా కాదని చెప్పేసి. సో డైరెక్ట్ ఆన్లైన్లోనే. ఇంకా సండే కదా, ఫుల్ రష్ ఉండే. పార్కింగ్ మేము 1 kilometer అట్లా అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళాము. ఇంకా ఈ టికెట్స్ ఆన్లైన్ చేయడం వల్ల చాలామందికి టైం సేవ్ అయింది. కానీ ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఆన్లైన్లోనే సఫారీ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అంటే అక్కడ బస్సెస్ ఏమో తక్కువ ఉన్నాయి, ఇంకా జనాలు ఎక్కువ అయిపోయేసరికి ఫుల్ రష్ ఉండే సఫారీ దగ్గర. 5 o'clock వరకే సఫారీ ఎంట్రీ. ఇంకా కొంతమంది లేట్ పోయిన వాళ్ళు ఇంకా పోయినట్టే. సో అదొక్క నెగిటివ్ అనిపించింది నాకు అక్కడ. ఇంకా ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. లోపల టికెట్ స్కాన్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా మా హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తే ఇక్కడ ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అనమాట, పేపర్ బ్యాగ్స్లో వేసుకొని వెళ్ళాలని చెప్పేసి అన్నారు. ఇంకా బేబీస్ ఉన్నారు కాబట్టి మా దగ్గర ఎంటీ బాక్సెస్ ఉండే, రక్షిత దగ్గర ఇంకా నా దగ్గర. సో ఇంకా మేము ఇక్కడ లేస్ బింగో ప్యాకెట్స్ని చింపేసి ఇంకా మా బాక్సెస్లలో వేసుకొని వెళ్ళాము. అదొక ప్లస్ పాయింట్. అంటే మేము బాక్సెస్ క్యారీ చేయడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అయింది మాకు. మళ్ళీ వెళ్ళి పేపర్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని అదంతా పెద్ద టైం వేస్ట్ అయిపోతుండే. సో ఇదొక ట్రిక్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయవచ్చు. ఇంకా అప్పుడు మేము వెళ్ళే టైంకి స్కూల్ పిల్లలు అనుకుంటా వీళ్ళందరూ. సో వాళ్ళు కూడా జూకి వచ్చారనుకుంటా. ఇంకా ఇది మెయిన్ ఎంట్రీ పాయింట్ అనమాట. లోపలికి వెళ్ళాక ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లోపలికి వెళ్ళాలి. అసలు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి, కానీ మేమేమో రైట్ తీసుకొని రైట్ నుంచి వెళ్ళాము. మేము వెళ్ళంగానే ఫస్ట్గా అనిపించింది మాకు బర్డ్స్. సో ఇంకా ఫస్ట్ బర్డ్స్ని చూసాము. నాకు ఇక్కడ బర్డ్స్ని చూస్తే ఏమనిపించింది అంటే, పాపం అవి ఫ్రీగా ఎగ్రేటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేస్తారని. కానీ ఇంకో సైడ్ ఏమనిపించిందంటే, అట్లీస్ట్ ఇవన్నా బతుకుతున్నాయి కదా, బయట వదిలేస్తే అవి కూడా చనిపోతాయి. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయని కూడా మన నెక్స్ట్ జనరేషన్కి తెలియదు. అట్లీస్ట్ ఇట్లనే బతుకుతున్నాయి అనిపించినాయి. కానీ ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసాము రిషబ్కి ఈగల్ నుంచి. తీసినాక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే బర్డ్స్ అనమాట. బర్డ్ సెక్షన్ కంప్లీట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్యారెట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇదొక సర్కిల్ టైప్ ఉంది. సో దాని చుట్టూ వెళ్తూ చూసామన్నమాట. చాలా అంటే రిషబ్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. రిషబ్, హైరా వీళ్ళందరూ కూడా మస్తు ఎంజాయ్ చేసి ఉండే ఈ బర్డ్స్ని చూసి. మీరు కూడా చూసేయండి అలానే ఈ వీడియోలో.
సెక్షన్ నుంచి బయటికి వస్తే ఇక్కడ వల్చర్ మాత్రం ఘోరంగా పెద్ద ఉంది. ఎంత పెద్ద ఉందంటే ఒక చిన్న బేబీని ఈజీ ఎత్తుకొని వెళ్ళిపోతుంది, అంత పెద్ద ఉంది. అసలు మస్తు అనిపించిండే దాన్ని చూడంగానే. అది చూడండి అంటే వీడియోలో కొంచెం చిన్న అనిపిస్తుంది కానీ లైవ్గా చూస్తే మస్తు పెద్ద ఉండే. ఇంకా అక్కడ నుంచి జిరాఫీ దగ్గరికి వెళ్ళాము. జిరాఫీ మాత్రం నేను ఫస్ట్ చూసి నార్మల్ ఏదన్నా స్టాచ్యూ అనుకున్నా, కానీ అది లైవ్ జిరాఫీ అని తర్వాత అర్థమైంది, అట్లుంది అది. ఇంకా అక్కడ నుంచి క్రెయిన్స్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ అంటే క్రెయిన్స్ అట్లాంటివి ఉన్నాయి. ఇంకా పక్కకే ఆస్ట్రిచ్ ఉండే. ఆస్ట్రిచ్ మాత్రం ఇంత పెద్ద ఉందో అసలు దాన్ని చూడంగానే షాక్ అయినాము. రిషబ్ గారు మస్తు ఎంజాయ్ చేసి ఉండే దాన్ని చూసి. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నా. వీడియోలో చాలా చిన్నగా అనిపిస్తున్నాయి అన్ని యానిమల్స్ కూడా, కానీ పెద్ద ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి లయన్ దగ్గరికి వెళ్తే లయన్ బజ్జు ఉంది, అసలు ఎంత లేపినా లేస్తలేదు అది. ఇంకా అక్కడ నుంచి ఈ వైల్డ్ డాగ్స్ దగ్గరికి వెళ్ళినాము. ఈ వైల్డ్ డాగ్స్ ఎంత ఫన్నీ ఉన్నాయంటే తిరుగుతూనే ఉన్నాయి అక్కడిక్కడ. అండ్ ఇంకొకటి నెమలి. అసలు ఈ నెమలి మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. అసలు ఈ పికాక్ అసలు డ్యాన్స్ చేస్తూనే ఉంది. అంటే కొంచెం రెయిన్ పడినుండే దానివల్ల చేసిందా లేకపోతే ఏందో అర్థం కాలే, డ్యాన్స్ మాత్రం మస్తు చేసింది. లైక్ వెళ్ళినందుకు అది ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు దాన్ని చూడంగానే. ఇంకా అది మస్తు అందరు వీడియోస్ ఫొటోస్ తీస్తుంటే ఇంకెక్కువ చేస్తుంది డ్యాన్స్, మస్తు అనిపించిన. ఇంకా నెమలి అయిపోగానే మేము సఫారీ వెళ్దాం అనుకున్నాము. ఇంకా సఫారీకి వెళ్ళే ముందు కొంచెం తినేసి వెళ్దామని చెప్పేసి పక్కకు ఆపుకొని తిన్నాము. ఇంకా అక్కడ నుంచి సఫారీ పక్కకి ఎలిఫెంట్స్ ఉండే. ఎలిఫెంట్స్ కూడా చాలా పెద్ద ఉన్నాయి, అవి మీద మట్టి వేసుకుంటూనే ఉన్నాయి. ఇంకా సఫారీ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఎలిఫెంట్స్ పక్కకే సఫారీ లైన్ అనమాట. అసలు ఆ సఫారీ లైన్ చూసి నేనైతే షాక్ అయినా, ఇంతమంది సఫారీ కోసం వెయిట్ చేస్తారా అంటే టోటల్ జూలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఇక్కడనే ఉన్నట్టున్నారు, అంత లైన్. మాకు దగ్గర ½ an hour అట్లా పట్టింది. ఇక్కడ 2 lines ఉన్నాయి, ఒకటి ఏసీది ఒకటి నాన్ ఏసీ. ఏసీది ఏమో 120, నాన్ ఏసీ ఏమో 70 రూపీస్ అట్లా పట్టది. మేము ఆన్లైన్ టికెట్సే తీసుకున్నాం కాబట్టి కొంచెం డైరెక్ట్ పోయి లైన్లో నుంచున్నాము. కానీ లైన్ అమ్మో ఘోరమైన లైన్, అది ఫుల్ ఉబ్బరిచ్చింది, అసలు కాలేదు మాతోని. బట్ మా పిల్లలు హ్యాపీగా అంటే నార్మల్గానే ఉన్నారు, ఏడవలేదు, అదొక ప్లస్ పాయింట్ అయింది. ఇంకా మేము వ్యాన్ ఫస్ట్ ఎక్కంగానే 4 seatsని ఆక్యుపై చేసాము, మేము 4 members. ఎందుకంటే మా అందరికీ విండో సీట్ ఉండి చూడాలి, వ్యూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అదొక్కటి సాటిస్ఫాక్షన్ అనిపించింది మాకు సింగిల్ సీట్ దొరకంగానే. అండ్ ఇక్కడ మేము వెయిట్ చేసినందుకు మాకు అంకుల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక్కొక్క దగ్గర కొంచెం ఆపి మరి యానిమల్స్ని చూపించారు, అదొకటి చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట సఫారీది. ఈ గేట్స్ ఓపెన్ చేసేటప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, RRR మూవీలో ఉంటుంది కదా గేట్స్ ఓపెనింగ్, అట్లా అనిపించినుండే. అంటే ఈ కేజెస్ అన్నీ ఓపెన్ చేయడం, సో మస్తు అనిపించుండే సఫారీ రైడ్ కూడా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట సఫారీ. ఫస్ట్ వెళ్ళగానే లయన్స్ అనమాట మొత్తం. అంటే కొన్ని లయన్స్నేమో కేజ్లో పెట్టారు, కొన్ని లయన్స్నేమో ఫ్రీగా వదిలేశారు. నాకు తెలియదు అది కేజ్లో ఎందుకు పెట్టారో ఫ్రీగా ఎందుకు వదిలేశారో, కానీ కొన్ని లయన్స్ని కేజ్లో పెట్టారు. మాకు అప్పటికే మస్తు భయం అవుతుంది, అంటే కనిపిస్తాయో లేదో, లైట్గా వర్షం పడ్డది కదా, ఎక్కడికన్నా లోపలికి వెళ్ళి పడుకుంటాయేమో అని చెప్పేసి అట్లా అనుకుంటేనే ఇంకా ఎక్కాము వ్యాన్. అంకుల్ అన్నారు డ్రైవర్ ఉన్నాయి కనిపిస్తాయిలే మీకు అని చెప్పేసి అంటే కొంచెం హోప్ ఉండే. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ కేజ్లో ఫస్ట్ లయన్స్ అనమాట. ఎప్పుడైనా లయన్స్ ఇంకా టైగర్స్ సపరేట్ అనమాట. అంటే లయన్స్ ఉన్న ఏరియాకి టైగర్స్ రావంట, టైగర్స్ ఉన్న ఏరియాకి లయన్స్ రావంట. సో వాళ్ళకి ఇట్లా గేట్స్తోని సపరేట్ చేస్తారు మొత్తం. అండ్ ఇక్కడ లయన్స్ ఉండే, ఇదేంది కేజ్లు ఉన్నాయి అనుకున్నా, కానీ కొంచెం ముందుకు పోయినాక ఒక లయన్ బయటనే కూర్చుంది. అసలు చూడంగానే లైక్ అనిపించి అంత అంటే లైవ్గా చూడడం ఫస్ట్ టైం కదా లయన్ని అంతా. సో ఇంకా అక్కడ నుంచి ఇక్కడేమో లయన్ తిరుగుతుంది అక్కడిక్కడ. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకో లయన్ ఉండే అనమాట. అదైతే డైరెక్ట్ ఒక చెట్టు కింద రోడ్ పక్కకే కూర్చుంది. అసలు చూసి షాక్ అయినాము, అది అట్లా కూర్చుంటే. నెక్స్ట్ అదే వస్తుంది వీడియోలో చూడండి. అసలు ఈ లయన్ని చూడంగానే నాకు సాటిస్ఫై అనిపించింది. అంతసేపు వెయిట్ చేసిన నేను చూడంగానే మస్తు అనిపించింది. ఇంకా రిషా బైరా అయితే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు వీటిని చూసి. అంటే దగ్గర నుంచి చూడడం కదా, రోడ్ పక్కకే కూర్చుంది, ఇట్లా మస్తు అనిపించినుండే.
ఇంకా సఫారీ మాత్రం వర్తి అనిపించింది నాకు. కానీ ఇక్కడున్న యానిమల్స్కి బయట నార్మల్గా కేజ్లో ఉన్న యానిమల్స్ అసలు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇవేమో కొంచెం బల్కీ బల్కీ ఉన్నాయి, అవైతే మొత్తం కట్ట పుల్లల్లా ఉన్నాయి. అసలు ఇవంటే డైరెక్ట్ వెళ్ళి హంటింగ్ చేసుకొని తింటాయంట, అంటే వీళ్ళు పెట్టే ఫుడ్ వీళ్ళు పెడతారు, అవి కూడా హంటింగ్ చేసుకొని తింటాయంట. ఇంకా లయన్ సెక్షన్ అయిపోయాక టైగర్ సెక్షన్కి కూడా ఇలా సేమ్ 2 గేట్స్ ఉన్నాయి. చెప్తున్నా కదా, సేమ్ RRR మూవీ లాగా అనిపించుండే. ఇక్కడ టైగర్ది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, మేము వెళ్ళంగానే ఫస్ట్ మాకు స్నో టైగర్స్ అనిపించినాయి. స్నో టైగర్స్ దగ్గర అవి కూడా కొన్ని కేజ్లు ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి. అవి కూడా సేమ్ హంటింగ్ చేసాయంట. అవి లయన్స్ అసలు కలవే అంట, అంటే వాటి ఏరియా వీటి ఏరియా సపరేట్ ఉంటుందంట. మేము వెళ్ళేసరికి వైట్ టైగర్ పడుకుంది, రెండు, ఒకటి బయట ఉంది ఒకటి లోపల ఉంది. మీరు చూస్తే బయటిది మాత్రం మేము వెళ్ళి అక్కడ వ్యాన్ ఆపంగానే లేచి హాయ్ చెప్పి పడుకుంది. ఇప్పుడు వీడియోలో అదే కనిపిస్తుంది మీకు. అది మాత్రం మస్తు ఫన్నీ అనిపించుండే, అది చెప్పడం కూడా అట్లనే చూసి హాయ్ చెప్పి పడుకుంది. చూడండి మీరు, మస్తు అనిపించుండే ఈ ఇన్సిడెంట్ మాత్రం. అది ఇంకా ఫోన్లో రికార్డ్ చేయడం నాకు ఒక మెమరీలా ఉండిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అండ్ ఇవి ఉన్నాయి కదా, వీటి ఇదేమో బెంగాల్ టైగర్ అంట, అంటే ఒరిజినల్ అదే మన ఇండియన్ టైగర్. అసలు ఎంత బల్కీ ఉందో, అది పడుకుంది కానీ లేదంటే మంచిగా వీడియో తీస్తుండే, మస్తు బల్కీ ఉండే. దీన్ని కూడా కేజ్లో వేశారు. అండ్ ఇంకొక టైగర్ ఉండేనంట, అది మార్నింగ్ అనిపించిందంట అంకుల్కి అక్కడిక్కడ తిరుక్కుంటూ, కానీ ఇప్పుడు లేదంట. ఇంకా ఇక్కడనే డీర్స్ అవన్నీ ఉన్నాయి, అవి హంటింగ్ చేసి అంట, అవి వీటిని వచ్చి తింటే అంట, అంటే వాళ్ళు జూ వాళ్ళు పెట్టే ఫుడ్ వాళ్ళు పెడతారంట. ఇంకా అది కూడా ఒకవేళ సరిపోకపోతే వచ్చి హంటింగ్ చేసుకొని తింటే అంట, అందుకే అంత బల్కీ ఉన్నాయంట అవి. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అండ్ ఈ గేట్ ఓపెన్ చేస్తే బియర్ అనమాట. అసలు ఈ గేట్ ఓపెన్ చేయగానే ఆ రోడ్డుని చూసి నేను షాక్ అయినా, మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్ సిటీ కనిపిస్తుంది అంట ఈ హైట్ నుంచి, అంత హైట్లో ఉండే ఇక్కడ చార్మినార్ ఇంకా ఏదో కనిపిస్తుంది అని ఉండే. ఇంకా ఈ రోడ్ చూడండి ఎంత స్లోప్లో ఉందో, అసలు చూడంగానే నాకు భయమైంది. సఫారీ అంటే ఓకే ఇట్లుంటుంది ఈ రోడ్, అసలు ఘోరంగా ఉండే రోడ్. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే మాకు బియర్ కనిపించినుండే, 2 కనిపించినాయి, మస్తు ఉండే అవి అయితే, అంటే బబ్లీ ఉండే దాని హెయిర్ అదంతా కూడా. చూడండి ఎంత స్లోప్లో ఉందో ఈ రోడ్. ఇంకా అవి 2 కనిపించేసరికి మస్తు అనిపించినుండే. అది కూడా ఫస్ట్ టైం నేను దాన్ని చూడడము. చిన్నప్పుడు సంతోష్ వాళ్ళు చూసారంట, లైక్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఏదో 5 రూపీస్ ఇస్తే ఎంట్రుకలు తీసిచ్చేదంట. కానీ నేనైతే ఫస్ట్ టైం దాన్ని చూడంగానే మస్తు అనిపించుండే, క్యూట్గా అనిపించుండే. అది ఎంత క్యూట్గా ఆడుకుంటుంది తెలుసా. నాకు తెలియదు దానివల్ల అంటే మనకేమన్నా ప్రాబ్లం అవుతుందని కూడా నాకేం తెలియదు, కానీ చూడంగానే మస్తు క్యూట్ అనిపించుండే. ఇది చూసి ఇంకా కొంచెం ముందుకెళ్ళంగానే ఇంకొకటి వచ్చినుండే, ఇంకొకటి మాత్రం మస్తు అనిపించుండే. అది మెల్లగా నడుచుకుంటూ వచ్చింది బయటికి ఆ చెట్లలోకించి. అవి 2 వచ్చి క్యూట్గా అంటే హాయ్ చెప్పుకున్నాయి, మస్తు అనిపించుండే ఆ మూమెంట్. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వైల్డ్ కౌస్ అనమాట, అదే వైల్డ్ బఫెలోస్. అవి ఎంత బల్కీ ఉన్నాయంటే, అంటే ఒక 6-7 ఉన్నాయి, అందులో ఒక్కటి మాత్రం కూర్చుంది చూడండి, అదైతే అసలు ఘోరంగా బల్కీ ఉండే. సో మాకైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయినాం ఆ సఫారీ రైడ్కి. యాక్చువల్గా ఏమి ఉండే అనుకున్నాం, కానీ ఉన్నాయి. చూడండి బయట ఉన్న టైగర్కి లోపల ఉన్న టైగర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది బయట ఉన్న టైగర్ ఎంత బక్కగా ఉందో. ఇంకా అక్కడ నుంచి రెప్టైల్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ డైరెక్ట్ మేము స్నేక్ దానికి మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, ఇంకా అక్కడ వెళ్ళి లోపల స్నేక్స్ అన్నీ టికెట్ స్కాన్ చేసుకొని డైరెక్ట్గా స్నేక్స్ చూసాము. నాకు ఈ లిజర్డ్స్ అన్న స్నేక్స్ అన్న ఎట్లనో అవుతుంటుంది పెయ్యంతా. ఇంకా ఇక్కడ వెళ్ళంగానే ఫస్ట్ ఈ లిజర్డ్ కనిపించుండే, దీన్ని ఏమంటారో తెలియదు, కానీ ఎంత వియర్డ్గా ఉందంటే నాకు ఇట్లా లోపలంతా వీడియో తీస్తున్నా కానీ ఎట్లనో అవుతుంది. ఇంకా తీసిన లైక్ కొంతమందికి కొన్ని ఫోబియాస్ ఉంటాయి అంటారు కదా, నాకు ఇది ఒక ఫోబియా అనుకోవాలో ఏదో తెలియదు. ఇంకా అటు నుంచి స్నేక్స్ నేను అసలు ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండలేదు, నాకు జస్ట్ వీడియో కోసం ఏదో వీడియో తీసుకుంటూ వచ్చేసిన, నాకు అసలు ఉండాలని కూడా అనిపించలే. నాకు చాలా భయము స్నేక్స్ అన్నా, లైక్ బల్లీలన్నా, లిజర్డ్ ఫ్యామిలీస్ అన్నా నాకు ఫుల్ భయము. వాటిని చూస్తే కూడా నాకు ఎట్లనో అనిపించింది. ఇంకా ఇవన్నీ రికార్డ్ చేసుకొని ఫాస్ట్గా బయటికి వచ్చేసాము.
అసలు ఈ స్నేక్ అయితే డిఫరెంట్గా ఉంది. అండ్ వాటికి చిన్న చిన్న ఎలుక పిల్లలని ఫుడ్గా వేశారు. ఇంకా అక్కడ నుంచి క్రొకడైల్ చూద్దామని చెప్పేసి క్రొకడైల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా క్రొకడైల్స్ మాత్రం మస్తు అనిపించినుండే. అంటే ఇవి కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి, కానీ ఆడ ఒక క్రొకడైల్ ఇంకో క్రొకడైల్ వెంటబడినుండే, అది మస్తు అనిపించింది. ఆ సీన్ కూడా దీంట్లో యాడ్ చేశాను చూడండి. అవి వాటర్లు ఉన్నాయేమో అని చెప్పేసి ఇట్లా కింది నుంచి వెళ్ళాము, వాటర్లు ఏమైనా ఉంటే కనిపిస్తాయి కదా అని చెప్పేసి. కానీ అవి వాటర్లో లేవు, మొత్తం మీదనే ఉన్నాయి. ఒకవేళ వాటర్లు ఉన్నా కానీ మనకు కనిపించాయి అనుకుంటా, అంటే అవి అంత క్లియర్గా ఏం లేవు వాటర్. ఇంకా పైన వచ్చేసరికి ఇట్లున్నాయి. దాని తీత్ అయితే డిఫరెంట్ అనిపించినాయి నాకు. అది చూడండి ఎట్లా స్విమ్ చేసుకుంటూ పోతుందో. ఇక్కడే అనమాట అసలు ఒక క్రొకడైల్ ఇంకో క్రొకడైల్ వెంట పడుతుంది. అసలు మస్తు అనిపించింది ఆ సీన్. చూడండి ఇప్పుడు ఉంటుంది. నేను క్రొకడైల్ని లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఎంత లావు ఉన్నాయో అవి. అసలు అవి అప్పుడే కొట్లాడుకోవడం ఏందో, నేను రికార్డ్ చేయడం ఏందో మస్తు అనిపించిండే ఆ వీడియో. ఇంకా అది ఈ దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మేము అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఆల్మోస్ట్ అప్పుడే 5 అవుతుంది. ఇంకా అక్కడ నుంచి యాక్వేరియం ఒక్కటి చూసేసి ఇంకెళ్దాం అనుకున్నాను. నాకు యాక్వేరియం ఏమంత పెద్దగా నచ్చలేదు. మేము యాక్వేరియంది కూడా ఆన్లైన్లోనే టికెట్ తీసుకున్నాం, అదే ఎంట్రీ టికెట్ అప్పుడే తీసుకున్నాం. ఇంకా ఇక్కడ వీళ్ళు కొంచెం ఇట్లా బూమ్ ర్యాంక్స్ అట్లా తీశారు సంతోష్ ఇంకా బావ. ఇంకా ఇక్కడ నుంచి అక్వేరియం వెళ్తే నాకు అసలు అక్వేరియం నార్మల్ ఏదన్నా ఇప్పుడు జనరల్గా అన్ని ఫిషెస్ పెట్టుకుంటున్నారు కదా, రెస్టారెంట్స్కి వెళ్ళినా సేమ్ అదే అనిపిస్తుండే. కాకపోతే ఇక్కడ సపరేట్ పెట్టారు అంతే. నాకేమంత అనిపించలేదు, కానీ స్మెల్ మాత్రం డిఫరెంట్ ఉంది. అమ్మో, ఆ స్మెల్కి నాకు నెత్తి తిరిగింది అట్లుండే. ఇంకా ఫిషెస్ అంటే నాకు ఏమంత పెద్ద ఏమనిపించలేదు. సో ఒక్క ఫిష్ మాత్రం అది నేమ్ ఏదో ఉంటుంది కదా, మనుషులను తినేస్తుంది, అదొకటి కనిపించింది. కానీ ఆ గ్లాస్ అంతా బ్లర్ ఉండడం వల్ల అది కూడా అంత క్లియర్గా ఏం కనిపించలేదు. ఇదే ఆ ఫిష్. సో ఇంకా అది కొంచెం అక్కడ ఒక 2 seconds అట్లా ఉండి చూసిన అదొక్క ఫిష్ని. ఇంకా మిగతా అన్నీ నార్మల్గా అలా చూసుకుంటూ వెళ్ళిపోయినా. నాకేం పెద్ద ఎక్కడ కనిపించని ఫిషెస్ లాగా ఏమనిపించలే. రెగ్యులర్గా మనం అక్వేరియం ఉంటుంది కదా, వాళ్ళందరూ పెట్టుకునే ఫిషెస్ లాగానే అనిపించినాయి. ఇంకా మేము అక్వేరియం నుంచి బయటికి రాగానే ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కానీ అసలు ఫుల్ వాన స్టార్ట్ అయింది. ఇంక అందరం మురికినాము పిల్లల్ని పట్టుకొని. అంటే మళ్ళీ వాళ్ళు తడుస్తే ఫీవర్ అట్లా వస్తుంది కదా అని చెప్పేసి. జూకి వెళ్ళడం పడితే అంటే లైక్ యానిమల్స్ లవర్స్కి అయితే ఖచ్చితంగా 100% పడితే. నాకైతే ఏమంత అనిపించలే. పిల్లల కోసం అయితే వెళ్ళొచ్చు, అండ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలంటే వెళ్ళొచ్చు. ఇంకా మేము ఇంటికి వచ్చేవరకు 7 అట్లా అయిపోయింది ఫుల్ వర్షంలో. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బయటకు వచ్చాక వర్షం పడ్డది, సో అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.